నమస్తే. వీధిలో స్వాగతం. లక్ష్యం సమాజయుతం. అమ్మాయిలంటేనే మరి అందంగా తయారవ్వాలనుకుంటారు. తయారు కావడం అంటే ఖచ్చితంగా మేకప్ వేసుకోవాల్సిన అంశమేమని. సో అలాంటి టిప్స్ మరి ఎవరికి వాళ్ళే వేసుకోవటం అనేది కొద్ది వరకు తెలిసిన విషయమే. కానీ ఎలాంటి రసాయనాలు వాడాలి, ఎలాంటి మేకప్ కిట్ వాడాలి, ఎలాంటి బ్రషప్ చేసుకోవాలంటే కూడా ఖచ్చితంగా దానికి ఎంతో కొంత తెలిసిన విధానం కావాలి. సో ఇలాంటి విధానమే ఈరోజు మరి మను మేకోవర్స్ మరి మేకప్ ఆర్టిస్ట్ స్మిత సోని గారు నిర్వహించినటువంటి ఈ కార్యక్రమానికి మేకప్ ఆర్టిస్ట్ మరి రేఖ గారు కూడా రావడం, ఈ యొక్క సెషన్ను మరి ఈరోజు గ్రాండ్ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. ప్రస్తుతం మనతోటి స్మిత సోని గారు ఉన్నారు. వారిని అడిగి వారి అనుభవాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, ఎలా అనిపిస్తుంది? మొట్టమొదటి కార్యక్రమం ఇది? అవునండి, ఇది ఫస్ట్ టైం నేను చేశాను ఇది సెమినార్. సో చాలా ఎగ్జైటింగ్గా ఉంది నాకు. అసలు మీరు ఏ కాన్సెప్ట్ తోటి పెట్టారు ఇది ఫస్ట్? యాక్చువల్గా నేను మేకప్ ఆర్టిస్ట్ని. సో ఇది ఏంటంటే నేను అకాడమీ స్టార్ట్ చేశాను. సో అకాడమీ స్టార్ట్ చేశాను కానీ జనాలకు ఎక్కువ ఎక్స్పోజ్ కాలేదు. సో ఈ సెమినార్ చేస్తే ఏంటంటే నా అకాడమీ అనేది ఉంది హైదరాబాద్లో అనేది తెలుస్తుంది జనాలకి. సో నేను ఎలాంటి మేకప్ చేస్తాను అవన్నీ ఏంటంటే రేఖా మేడంని పిలిపించి చేస్తే ఏంటంటే నా ఫాలోవర్స్, మేడం ఫాలోవర్స్ అందరు చూస్తారు, నా మేకప్ కూడా చూస్తారు. సో అట్లా నేను చేయాలని అనుకున్నాను. సో చేశాను. సో సక్సెస్ అవుతానని అనుకోలేదు, బట్ గ్రాండ్ సక్సెస్ అయ్యాను. మేకప్ అంటే మీరు ఎప్పుడు నేర్చుకున్నారు? ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు? మీ ఎక్స్పీరియన్స్ ఏంది? మీ టెక్నిక్స్ ఏంది? యాక్చువల్గా నేను 1998లో నేర్చుకున్నానండి నేను మేకప్. సో అప్పుడు ఇంత క్రేజ్ ఏం లేకుండే, జస్ట్ ఏదో నేర్చుకుని చేసేవాళ్ళు కొంతమంది, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. నేను సొంతంగా ఇంట్రెస్ట్తో నేర్చుకున్నాను. అకాడమీ పెట్టాలని ఒక మేకప్ ఆర్టిస్ట్ అవుతానని అనుకోలేదు. బట్ ఓకే, మెల్లిమెల్లిగా అప్గ్రేడ్ అవుతూ ఉంది. సో హెయిర్ స్టైల్స్ ఏంటి, నెయిల్ ఆర్ట్ ఏంటి, మేకప్ ఏంటి అన్నీ అప్గ్రేడ్ అయినాయి. సో దాంతోపాటు నేను కూడా అప్గ్రేడ్ చేసుకున్నాను. సో 2000 నుంచి నేను నా అకాడమీ కానీ నా పార్లర్ కానీ నేను పెట్టుకుంటూ వచ్చానమాట. సో ఇప్పుడు ఏంటి అంటే మేకప్ ఆర్టిస్ట్కి చాలా అంటే చాలా ఎవరికి లేని డిమాండ్ మేకప్ ఆర్టిస్ట్కి ఉంది. సో నేనేంటి అంటే సో ఇది మనకి వర్కౌట్ అవుతుంది. ఇంట్లో ఉన్న వాళ్ళైనా, లేడీస్ ఎవరైనా బయటికి వెళ్ళి పనిచేయని వాళ్ళు, జాబ్ మార్నింగ్ టు ఈవినింగ్ చేసేవాళ్ళు కాకుండా 2 hours 3 hours చేసేస్తే పర్ డే మాకు 10,000 వస్తుంది. అట్లా ఒక 2-3 మ్యారేజెస్కి వెళ్ళి మేకప్ చేసుకుంటే ఒక 20,000-25,000 వచ్చేస్తుంది. సో మాకు పాకెట్ మనీ అవుతుంది. ఒకళ్ళ దగ్గర మనం చేయి చాచకుండా ఇండిపెండెంట్గా అవుతాము. ఇప్పుడు నేను ఒక్కదానే కాదు, ఇప్పుడు 100 మెంబర్స్ వచ్చారు. ఈ 100 మెంబర్స్ని కూడా వాళ్ళకి టిప్స్ ట్రిక్స్ చూపించి వాళ్ళకి మేకప్ మీద బేసిక్స్ తెలుసు. సో బేసిక్ నుంచి వీళ్ళు అడ్వాన్స్ చూపిస్తున్నారు. సో అడ్వాన్స్ ఏంటి అనేది వాళ్ళకి తెలుస్తుంది. అలా చేస్తే ఇలా కూడా చేస్తారా, ఇలా కూడా ఉంటుందా అనేది తెలుస్తుంది. కాబట్టి సో ఈ సెమినార్ అనేది కండక్ట్ చేశాము. సో 100 మందికి ఏంటి అంటే ఒక మేకప్ ఆర్టిస్ట్లని మేము బయటికి పంపించాను నా తరఫు నుంచి అని నాకు ఒక సాటిస్ఫాక్షన్. ఏమేమి ఇస్తారు? వచ్చిన వాళ్ళకి ఏమేమి నేర్పిస్తారు? ఇక్కడ నేర్పించడంతో పాటు సర్టిఫికేట్ అంటారు కదా? అవునండి, సర్టిఫికేట్ కూడా ఇస్తాము. 2 మేకప్ లుక్స్, ఒకటి అడ్వాన్స్ బ్రైడల్ మేకప్ లుక్, ఒకటి అడ్వాన్స్ హెయిర్ స్టైల్, ఇలాగ 2 లుక్స్ చెప్పాము. 2 లుక్స్ హెయిర్ స్టైల్స్. సో శారీ డ్రిప్పింగ్, శారీ ప్రీ ప్లేటింగ్ కూడా ఇప్పుడు కొత్తగా చేస్తున్నారనమాట. సో అది కూడా చేసి చూపించాం మేము. వృత్తి ఎన్నుకోవటం సరైన పద్ధతిలో వెళ్తారంటవా? అంటే చాలామంది కూడా తక్కువ వస్తుంటారు అనుకుంటా, ఎందుకంటే డైలీ ఉండవు కదా. మరి ఒకప్పుడేమో అసలు బ్రైడల్కే చాలా కష్టం ఉంటుండే, ఇప్పుడు చిన్నపిల్లలు పుట్టినరోజు కావచ్చు, ఏదైనా ప్రతిదాన్ని కూడా మేకప్ వాడతారు. సో ఇంకా అధునాతంగా ముందుకెళ్ళే అవకాశం ఉందంటారా? ఇంకా చాలా ఉందండి, చాలా నేర్చుకునే ఉన్నాయి. ఇప్పుడు ఇది బ్రైడల్ మేకప్స్, పార్టీ మేకప్సే కాకుండా ఎస్ఎఫ్ఎక్స్ మేకప్ అని చెప్పేసి బాలీవుడ్లో, హాలీవుడ్లో ఎక్కువ చేస్తారు. సో అవన్నీ ఏంటంటే యానిమల్ అటాక్, యాసిడ్ అటాక్, బర్నింగ్, సో అలాంటి మేకప్స్ కూడా ఉన్నాయి మనకి. బట్ సౌత్లో ఎవరు లేరు చెప్పేవాళ్ళు. సో ఫ్యూచర్లో నేను ప్లాన్ చేస్తున్నాను అది కూడా చేద్దామని చెప్పేసి. దానికి కూడా చాలా డిమాండ్ ఉంది. సో అది అనుకుంటున్నాను నేను ప్రస్తుతానికి. గారిని ఎన్నుకోవడానికి కారణం చాలామంది ఉన్నారు. యాక్చువల్గా మనకి హైదరాబాద్లో ఉన్నారు, బట్ రేఖా మేడం లుక్స్ ఇక్కడ ఎవరికి రాదు. సో మేడం ఇంటర్నేషనల్ టెక్నిక్స్, మేడం మేకప్ టెక్నిక్స్ కానీ ఏవైనా సరే తన లుక్ ఇక్కడ హైదరాబాద్లో వాళ్ళకి నేను ఇంతవరకు చూడలేదు. సో నాకు మేడంది నచ్చింది కాబట్టి నేను మేడంని ఎంచుకున్నాను. మేకప్ కంపల్సరీ అవసరం అంటారా? తప్పకుండా. ఇప్పుడు ప్రతి ఒక్కరికి డైలీ లైఫ్లో లైట్ మేకప్, పార్టీ మేకప్, బ్రైడల్, ఎవరో ప్రతి చిన్న పాప లిప్స్టిక్ పెడుతుంది, ఐలైనర్ పెడుతుంది, ఫౌండేషన్ పెడుతున్నారు. సో 5 years పాప నుంచి 60-50 years వీళ్ళ వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది చేసుకోవాలి అని చెప్పేసి, అందంగా రెడీ కావాలని ఎవరికి ఉండదు. సో అది అనమాట. కల్చర్ కొంచెం పాడు చేస్తారేమని కొంతమంది అంటారు, కల్చర్ పెంచుతాం కొంతమంది, దీన్ని చూడాలి. సార్ ఇప్పుడు కల్చర్ అంటే ఇప్పుడు మనం చేసేది ఏమీ లేదు. అందరూ ఫెయిర్ అండ్ లవ్లీ పెట్టుకునే వాళ్ళు అంతకుముందు. అది ఎందుకు కల్చర్ పాడైందా దానివల్ల?
కాలేదు కదా. ఇప్పుడు ఆ ఫెయిర్ అండ్ లవ్లీ బదులు ఈ ఫౌండేషన్స్ వచ్చినాయి. మేకప్లో ఇప్పుడు ఐలైనర్ ఎందుకు పెడుతున్నారు? ఐస్ డిఫైన్ చేయడానికి పెడుతున్నారు. లిప్స్టిక్ ఎందుకు పెడుతున్నారు? లిప్స్ డిఫైన్ చేయడానికి పెడుతున్నారు. అది అందరూ పెట్టుకోవాలని మాకు లేదు, మేము అనట్లేదు. ఎవరైతే ఇష్టంగా ఉంటారో వాళ్ళకి ఉంటుంది. ఎవరికైతే వాళ్ళకి నేర్చుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకే నేర్పిస్తున్నాం, కానీ అందరినీ పిలిచి అయితే మేము నేర్పించట్లేదు, ఎవరిని పాడు చేయట్లేదు. అది మా మెయిన్ మోటో. చాలా రసాయనాలు కూడా వచ్చినాయి కదా, సో మరి ఏది పికప్ చేసుకోవాలి? ఇది మరి అందరు కూడా మాది మంచిది అంటారు, మరి దాన్ని ఎలా చూస్ చేసేది ఎలా? అవును సార్, ఇప్పుడు బేసికల్గా మేము ఈ క్లాసెస్ పెట్టేది కూడా ఎందుకు అని అంటే, మంచి ప్రోడక్ట్స్ని యూజ్ చేయాలి. లో రేంజ్ ప్రోడక్ట్స్ ఏంటివి, వాటి వల్ల మీకు ఏం స్కిన్ ఎలర్జీస్ అట్లా అవుతాయి, మంచి ప్రోడక్ట్స్ ఏంటివి, వాటి వల్ల ఏమి మీకు యూజ్ ఉంటుంది. సో అది చిన్న పాప, ఒక 1 year పాప నుంచి కూడా పెట్టుకునేటివి ఉన్నాయి మనకి చాలా మినిమల్గా. ఇప్పుడు బేబీ సోప్స్ ఎట్లా యూజ్ చేస్తున్నారు, బేబీ పౌడర్స్ ఎట్లా యూజ్ చేస్తున్నారో ఇందులో కూడా అలాగే ఉన్నాయి. సో హార్మ్ఫుల్వి లేకుండా మంచి హై అండ్ బ్రాండ్స్, చాలా మంచి బ్రాండ్స్ ఉన్నాయి. ఇప్పుడు మేము ప్రొడక్ట్ చేసేది కూడా హై అండ్ బ్రాండ్, ఫరెవర్ 52 చాలా మంచి బ్రాండ్. అది ఏం చెప్తారు మరి? సో నేను చెప్పేది ఏంటంటే, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అందరూ నేర్చుకోవచ్చు. దీనికి ఏజ్ లిమిట్ లేదు, జెండర్ లిమిట్ లేదు, లాంగ్వేజ్ లిమిట్ లేదు. సో ఎవ్రీ వన్ ఆర్ వెల్కమ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.